హాయ్ గైస్, ఫైనల్లీ ద సెకండ్ గో ఆఫ్ ఇండియా పాండిచ్చేరి. ఏం చేద్దామంటావు మరి? మేము పాండిచ్చేరికి అయితే 3 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి ప్లాన్ చేసుకొని మేము వెళ్దామని అనుకున్నాము. అయన్నొద్దు, పాయింట్కి రా. కానీ ఫైనల్లీ ఆఫ్టర్ 1 year వెయిట్ తర్వాత మేము పాండిచ్చేరికి అయితే రావడం జరిగింది. పాండిచ్చేరికి వచ్చిన తర్వాత గూగుల్ మ్యాప్స్ని చూసి మేము సెరెనిటీ బీచ్కి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఏంటంటే వెరీ బ్యూటిఫుల్ వెల్కమ్ దొరికింది. మేము అప్పుడే అనుకున్నాము ఇంత బ్యూటిఫుల్ వెల్కమ్ ఏంటి అని, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎవరు లేరు. అక్కడ వాటర్ కూడా చాలా అసలు బాగా లేవు వాటర్. ఆ తర్వాతే మాకు అర్థమైంది అసలు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి. తీసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ మేము సరే ఎలాగో బీచ్కి అయితే వచ్చేసాము. వెళ్ళి ఆడుకోమా. ఎలాగో ఇంట్రెస్ట్ అంతా దుబ్బింది ఆ వాటర్ అవన్నీ చూసి. అట్లీస్ట్ కనీసం అక్కడ ఏదో దూరంగా బండలు కనబడుతున్నాయి, అక్కడికన్నా వెళ్ళి ఫోటోలు దిగుదామని చెప్పాము. అయితే వెళ్ళి ముందు మా ఫ్రెండ్ గారిని ఫుల్ తిట్టాలి భయ్య, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ చూసి రివ్యూస్ చూసి సూపర్ అని చెప్పి తీసుకొచ్చాడు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సరే అని చెప్పి మేమైతే ఆ స్టోన్స్ మీదకి అయితే వెళ్ళిపోతున్నాము. ఎక్కిన తర్వాత చూస్తే ఏం టైం ఏంటంటే అక్కడ కొద్దిసేపు ప్రశాంతత అనేది మాకు దొరికింది. స్టోన్స్ తాకుతున్నప్పుడు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అనిపించింది. ఆ తర్వాత మేము ఇమీడియట్లీ మేము ఇంకొక బీచ్కి వెళ్ళాలి అని చెప్పి మీరు అందరు ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాలని చెప్పాను. సరే అని చెప్పి ఫైనల్లీ ప్యారడైజ్ బీచ్కి అయితే వచ్చేసాము. అవన్నీ చూసినాక మా ఫ్రెండ్ గారు అసలు ఆగలేదు భయ్. ఎందుకు చెప్పి పోయి చూస్తే వాటర్లో పడతాడా అంటే పోయి కింద పడ్డాడు భయ్య. బీచ్ మాకు తెలుసులేరా అబ్బా, ఈ బీచ్లో మాత్రం ఏమన్నా వైబ్ ఉందా? వైబుంది బేబీ వైబుందిలే, ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే. వైబుంది బేబీ వైబుందిలే, ఈ గ్లోబ్ నావే వైబుందిలే. సరే అని చెప్పి మేము ఏం చేసామంటే ఎలాగో పబ్కి వెళ్ళినా 2000 రూపాయలు ఖర్చు అవుతాయి అని చెప్పి మాకు అర్థమైపోయిన తర్వాత మేము బీచ్లోనే ఒక గుడిసెలో అందరూ డ్యాన్స్ చేస్తుంటే మేము అక్కడికి వెళ్ళాం భయ్య. అది చూస్తే పబ్ అంటే భయ్య మాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం కదా. సో ఆ తర్వాత లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత అందరికీ తెలిసిందేగా, ఇలా ఒకటే బీర్ కొనుక్కొని ఆ బీర్ అంతా అయిపోయేదాకా ఒక 2-3 గంటలు టైంపాస్ చేసి ఫుల్గా మేము డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేసి సరే పాండి వచ్చాం. ఎలాగో 2 బీచ్లు 3 బీచ్లు ఎక్స్పీరియన్స్ చేసాం, అన్నీ చూసాం. నిజమా? ఆ తర్వాత మా ఫ్రెండ్ గారు అంటాడు నేను స్కూబా డైవింగ్ పోవాలంటాడు. నో యూస్, వాడు విండండి. సరే అని చెప్పి మేము స్కూబా డైవింగ్కి వెళ్ళాం భయ్య. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వెళ్ళిన తర్వాత వాడు అన్నయ్య రేట్ ఏం చెప్పాడంటే జస్ట్ 6500 అని చెప్పగానే మా ట్రిప్ బడ్జెట్ రా అనిపించింది భయ్య. ఏదో తేడాగా ఉందేంటి? సో
సో ఇక్కడ పాండిచేరిలో స్పెషాలిటీ ఏంటంటే స్కూబా డైవింగ్ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే మనము గోవాలో అయితే 1500 రూపీస్ తీసుకొని అక్కడ స్కామ్ చేస్తారు అది అని చెప్పి చాలా యూట్యూబ్ వీడియోస్ చూసాము. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మన పాండిచేరిలో మాత్రం అలా లేదు. కొంచెం బాసేపు ఒక 15-20 మినిట్స్ మనల్ని అండర్ వాటర్లో తిప్పారు, కానీ వర్త్ అనిపించింది. ఆ తర్వాత మనకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు భయ్య. ఆ సర్టిఫికేట్ తీసుకొని అలా ప్రశాంతంగా మా ఫ్రెండ్ గాడు అయితే ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాడు.